అందరికీ నమస్కారం. నేను మీ సుభాష్, ఎస్ఐసి విజయవాడ. సో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ సిరీస్ ఫ్రీ బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నాం. దానిలో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2 2 క్లాసులు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇది డే 3 అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో థర్డ్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్. సో ఇందులో మనకి కాంబినేషన్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మీకు ప్రీవియస్గా గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్స్, వాటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. మొత్తంగా మీకు దీంట్లో 35 క్వశ్చన్స్ వస్తాయి. 35 క్వశ్చన్స్ కూడా మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేయడానికి అనువుగా ఉండడం కోసం నేను ఇందులో మీకు పీడిఎఫ్ కూడా అందిస్తున్నాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు వీడియో చూసే టైంకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది ప్రాక్టీస్ కోసం. రైటా మిత్రులారా, మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింకు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. రైట్. సో ఇక డే 3లో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్లోకి ఎంటర్ అవుదాం. ఇక ఇందులో వచ్చేసేటప్పటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాంబినేషన్, దీనిలో కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఎక్స్ వై అనేటువంటి 2 నెంబర్లు ఉన్నాయి అని అనుకుందాం. ఎక్స్ వై 2 నెంబర్లు, వాటి పేర్లు ఎక్స్ వై. ఈ 2 నెంబర్ని నువ్వు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమైతే వస్తుందో, ప్రోడక్ట్ లబ్ధం ఏదైతే వస్తుందో అది ఈ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క లబ్ధానికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఆ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఆ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ గసాగు గసాబాని కూడా మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రూలు. చాలా క్వశ్చన్స్ ఈ ఒక్క రూల్తోనే మనం సాల్వ్ చేసేస్తాం. ఏంటి ఆ రూలు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ను మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ఆ 2 నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా అదే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ నా దగ్గర ఏమైనా ఒక 2 నెంబర్లు తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ 15, 25 ఇలా ఒక 2 నెంబర్లు తీసుకున్నాను అనుకోండి. 15, 25 రెండిట్లు మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో ఈ 15, 25కి ఎల్సిఎం 25, 15 యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి? 225 50లో 15 పోవడం లేదు, 325 75లో 15 పోతుంది. సో ఎల్సిఎం ఈ రెండింటికి 75 ఇంటూ హెచ్సిఎఫ్ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది? 5. సో 5 వస్తుంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 15 ఇక్కడ కొట్టేసి చూడండి, 75లో నీకు 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25 సరిపోతుంది. కాబట్టి ఈ రూల్ మనకి కంప్లీట్ సాటిస్ఫైడ్. అర్థమైందనే ఆశిస్తున్నా. తర్వాత ఇంకొక రూల్ నేర్చుకుందాం. చూడండి, మీకు క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు. ఏవైనా ఒక 2 నెంబర్లు రేషియోలో ఉన్నాయని ఇస్తాడు. సే లైక్ రేషియోలో A:B అనే 2 నెంబర్లు ఉన్నాయని అంటాడు. అంటే 2 నెంబర్ల యొక్క రేషియో A:B అని అంటాడు. ఈ A:Bలో ఉన్నాయి ఒరిజినల్ నెంబర్స్ కాదు, ఒరిజినల్ నెంబర్స్ XY అనుకున్నారు అనుకోండి. ఈ రెండింటిని నువ్వు హెచ్సిఎఫ్తో భాగిస్తే, హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే అప్పుడు వచ్చే నెంబర్లు రేషియోలో ఉంటాయి. నెంబర్లు ఇలా రేషియోలో ఉంటే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం మనం. దీని గురించి డే 1 క్లాస్లో నేను డీటెయిల్డ్గా చెప్పాను. సో ఒక 2 నెంబర్ల యొక్క రేషియో ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటంటే ఆ 2 నెంబర్ల యొక్క రేషియోస్ని అంటే కోప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఏబి నేను కోప్రైమ్ నెంబర్స్ అనే పిలుస్తున్నా. ఈ కోప్రైమ్ నెంబర్స్ని ఒకసారి హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్ నీకు ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఇది రూల్ 2. దీనిలో మీరు నేర్చుకునేటువంటి రూల్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువగా ఎగ్జామ్లు ఈ మోడలే ఇస్తున్నాడు. మనకి 2 నెంబర్ల రేషియోని ఇస్తున్నాడు. ఎప్పుడన్నా ఒకసారి 3 నెంబర్స్ రేషియో ఇస్తాడు. ఆ 3 నెంబర్స్ రేషియో ఇచ్చినప్పుడు మరి ఎలా చేయాలి? చూడండి, ఎక్స్ వై జెడ్ అనే 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ రేషియో ఎలా ఉంటుంది? దీనినే మనము ఒరిజినల్ నెంబర్స్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే అప్పుడు వచ్చేటువంటి ఆన్సర్స్ రేషియోలో ఉంటాయి. అంటే ఎక్స్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే ఏ అని, వైని హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే బి అని, జెడ్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే సి అనే నెంబర్స్ వస్తాయి. ఇవి రేషియోలో ఉంటాయి అండ్ కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొదటి నెంబరు ఇంటూ హెచ్సిఎఫ్, లేదా ఇంకో స్టెప్ వేద్దాం. మొదటి నెంబరు హెచ్సిఎఫ్ ఇంటూ రెండో నెంబరు హెచ్సిఎఫ్ ఇంటూ మూడో నెంబరు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎల్సిఎం ఇంటూ, లేదా మొత్తాన్ని ఒకసారి తీసుకొని హెచ్సిఎఫ్ ఒకసారి వేసినా సరే మీకు సరిపోతుంది. ఇన్నిసార్లు లేకపోయినా ఒకసారి తీసుకొని వేసినా సరిపోతుంది. అంటే
ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎల్సిఎం అవుతుంది. సో ఇది మూడవ రూల్ కింద గుర్తుపెట్టుకోండి. ఇది మూడవ రూల్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. రైటా? సో ఫస్ట్ రూల్ ఏంటిది? 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వస్తుంది. సెకండ్ రూల్ ఏంటండి? రేషియోలో నెంబర్స్ ఇస్తే ఆ రేషియోని తీసుకొని దాన్ని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. 3 నెంబర్లు ఇచ్చినా అంతే. ఆ 3 నెంబర్లు మల్టిప్లై చేసి, అంటే రేషియోలో ఇచ్చినప్పుడు 3 నెంబర్లు మల్టిప్లై చేసి ఒకసారి హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే మీకు ఎల్సిఎం ఆన్సర్గా వస్తుంది. రైటా? సో ఈ కాన్సెప్ట్స్ అర్థమైంది ఆశిస్తూ క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. చూడండి క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన సైన్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఆఫ్లైన్ బ్యాచ్ కాంబో ప్యాక్ ఒకటి మనం ఆఫర్ చేస్తున్నామండి. ఈ కాంబో ప్యాక్లో మొత్తంగా మీకు టోటల్ 10 కోర్సెస్ కవర్ అవుతాయి. ఈ 10 కోర్సెస్లో మీకు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, రైల్వే ఆల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఆల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉంటాయి, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ దగ్గర నుంచి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎఫ్సిఐ సో తదితర మొత్తం కోర్సులన్నీ వస్తాయి. అన్నిటికీ ఒకటే కోచింగ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తీసుకుంటాం. మీకు మ్యాథ్స్ అయినా సరే, రీజనింగ్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, ఇంగ్లీష్ అయినా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మేము సిలబస్ని డిజైన్ చేసుకొని ఉన్నాము. ఈ సిలబస్ అంతా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పించడానికి, మీతో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయించడానికి మాకు దాదాపుగా 8 months టైం పడుతుంది. అప్పుడే నీకు 100% పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సిలబస్ అయితే 4.5 monthsలో కంప్లీట్ చేస్తాం, కానీ ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి 8 months కంప్లీట్గా మీరు 8 months మా దగ్గర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వస్తే మీకు మేము ఈ 10 ఉద్యోగాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీ జేబులో పెట్టి పంపిస్తాం. ఇదైతే నేను ఇచ్చే 100% గ్యారంటీ. ఈ 10 ఉద్యోగాల్లో ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే సార్ అందరు ఇలాగ చెప్తున్నారు, రాకపోతే నీ ఫీజు వెనక్కి ఇచ్చేస్తాను బాబు, అంత గ్యారంటీ ఇస్తాను నేను. ఓకేనా? సో 10 ఉద్యోగాల్లో ఏదో ఒకటి కన్ఫామ్గా నీకు వస్తుంది. ఇందులో అయితే ఏమీ అనుమానం లేదు. ఎందుకనంటే మేము తీసుకునేటువంటి సిలబస్ మీద అయితేనేమి, మేము ఇచ్చేటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితేనేమి అంత నమ్మకం మాకు. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి మీ బాధ్యత, మీరు ఏం చేయాలి? ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయితే రెగ్యులర్గా క్లాస్కి రావాలి. ఇది ఒక్కటి చేస్తే చాలు, మిగతా అన్నీ సెట్ అవుతాయి. మరి ఈ బ్యాచ్కి ఫీజు ఎంత అనంటే కేవలం 20,000 ఉంటుందండి. సో రిజిస్టర్ చేసుకోండి. నేను 100 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వగలుగుతాను. సో వీలైనంత త్వరగా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద మన ఫోన్ నెంబర్ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. రైటా? ఇక ఆఫ్లైన్ రాలేని వాడికి ఆన్లైన్లో మనకి కొన్ని కోర్సెస్ పెట్టి ఉంచాం. అందులో ఇప్పుడు మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 2 కలిపి ఉంటుందండి. ఇది మామూలుగా 3,000 ఉండేటువంటి కోర్సు ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఆఫర్లో 499కి ఈ రోజు వరకు ఇస్తున్నామండి. ఈ రోజు వరకు 499 ఉంటుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. 3,000 కోర్సు కేవలం 499 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉంది, అలాగే ఏఎల్పి టెక్నీషియన్ కోర్స్ కూడా ఉంది. దీంట్లో మీకు 800+ వీడియోస్ ఇంకా టెస్ట్లు కూడా ఉంటాయి, గమనించగలరు. రైటా? ఇక క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 71. రెండు సంఖ్యల కసాగు 588 క్రింది వాటిలో ఏది గసాబా కాజాలదు? ఏవైనా 2 నెంబర్లు ఉన్నాయమ్మా, వాటి ఎల్సిఎం చెప్తున్నాడు, కసాగు ఎంతో చెప్తున్నాడు. ఓకే, అయితే వాటి యొక్క గసాబా అని అంటున్నాడు. ఇక్కడ కసాగు గసాబాకి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయి. రిలేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుంది? 588 అనే నెంబర్లో ఏముంటుందంటే ఇది ఎల్సిఎం అయినప్పుడు ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎల్లవేళలా హెచ్సిఎఫ్తో భాగించబడుతుంది. అనగా 588లో కింద ఉన్న వాటిలో ఏది క్యాన్సిల్ అవుతుంది? ఇది మనం తీసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి 49 588లో క్యాన్సిల్ అవుతుందా లేదా? ఓకే, క్యాన్సిల్ అవుతుంది కానీ మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏంటి? క్రింది వాటిలో ఏది గసాబా కాజాలదు, క్యాన్సిల్ అవ్వకూడని నెంబర్ మన ఆన్సర్ అవుతుంది. మరి 588లో 49 క్యాన్సిల్ అవుతుంది కదండి. మరి 21 క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 21 కూడా క్యాన్సిల్ అవుతుంది. 35 క్యాన్సిల్ అవ్వదు. నేను చెకింగ్ కూడా చేయట్లా. ఎందుకు అవ్వదు? 35 యొక్క మల్టిపుల్స్ అంటే 235, 335, 435 ఏది తీసుకున్నా సరే వస్తే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు, ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. అంతేగాని 8 అయితే రాదు. కాబట్టి ఇది మనకి పోవడం లేదు, అంటే ఇది హెచ్సిఎఫ్ అవ్వడానికి అర్హత లేదు. ఇది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ నెంబర్ 72. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం డి హెచ్సిఎఫ్ ఈజ్ 1825.
ఓకే రైట్. ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ అంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. ఈ రెండు ఎక్స్వై అమ్మ ఈ నెంబర్లు. ఓకే ఎక్స్వై అనేది ప్రోడక్ట్ దేనికి ఈక్వల్, ఎల్సిఎం అండ్ ఇంటూ హెచ్సిఎఫ్, ఇదే కదా మనం నేర్చుకున్నాం. అడుగుతున్నది ఏంటి, నెంబర్లు ఇచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు. అంటే ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేసిందే కదా ఆన్సరు. అంటే నీ ఆన్సరు 18 ఇంటూ 25 కదా. చూడండి 16 25 400 ప్లస్ ఒక 50 అంటే 450 అవుతుంది నా ఆన్సర్. రైటా, అర్థమైంది నా ఆశిస్తూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4 20 28. మూడు నెంబర్లు ఇచ్చాడు. రెండు నెంబర్లు ఇస్తే మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లో వేసేస్తాం. మూడు నెంబర్లు ఇచ్చినప్పుడు విడిగా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఏం చేయాలి, హెచ్సిఎఫ్ కసాబా చేయాలి, ఎల్సిఎం కసాక్ కూడా చేయాలి. హెచ్సిఎఫ్ రాస్తున్నాను చూడండి. మూడు నెంబర్లు 4 20 28. ఇందులో క్యాన్సిల్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ ఏంటి, ఉన్న వాటిలోనే చిన్న నెంబర్ 4, మహా అయితే 4 పోవాలి. 4 20లో క్యాన్సిల్ అవుతుంది, 28లో కూడా క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి హెచ్సిఎఫ్ 4 అవుతుంది. రైటా. తర్వాత ఎల్సిఎం విషయానికి వస్తే అన్నిటికంటే పెద్ద నెంబర్ 28. 20లో పోవాలంటే మినిమం దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఎందుకని ఈవెన్ నెంబర్ కదా, 5తో మల్టిప్లై చేస్తే చివరిలో 0 వస్తుంది. అలా 0 వస్తేనే 20లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 28ను 5తో మల్టిప్లై చేసినప్పుడు 140 వస్తుంది. సో 140లో 20 క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. 140లో 4 క్యాన్సిల్ అవుతుందా, చక్కగా అవుతుంది. కాబట్టి ఎల్సిఎం 140 అవుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటి, రెండింటి లబ్ధం మల్టిప్లై చేయమంటున్నారు. 4 ఇంటూ 14 ఏమవుతుందండి, 56 అవుతుంది. మనకంటే పక్కన 0 ఉంది కాబట్టి 560 క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 5 15 20. సో రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ ముందు క్వశ్చన్లో ప్రోడక్ట్ అడిగాడు, ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, రేషియో అడుగుతున్నాడు. సరే వేద్దాం. మనకి కావాల్సింది ఫస్ట్ ఎల్సిఎం. ఓకే ఎల్సిఎం గమనించండి అమ్మా, ఏ నెంబర్లకి ఎల్సిఎం తీసుకుంటున్నాను నేను. ఏ నెంబర్లకి 5 15 అండ్ 20. ఈ మూడు నెంబర్లో పెద్ద నెంబర్ ఏంటిది 20. 20లో 5 క్యాన్సిల్ అయ్యింది, గోల్ లేదు. కానీ 15 క్యాన్సిల్ అవ్వదుగా, అందుకని 20ని డబల్ చేయి 40 వచ్చింది. 40లో కూడా 15 క్యాన్సిల్ అవ్వదుగా, 20ని ట్రిపుల్ చేయి 60 వస్తుంది, 60 వస్తుంది. 60లో 15 పోతుందా, పోతుంది. కాబట్టి ఎల్సిఎం ఇక్కడ 60. నెక్స్ట్ అడిగింది ఏంటి, హెచ్సిఎఫ్ చూద్దామా. హెచ్సిఎఫ్ 5 15 20. ముడిట్లో పోయే నెంబర్ ఏంటి, 5 కదా. 5 చిన్నది ఉన్న వాటిల్లో, అది 15లోనూ పోతుంది, 20లోనూ పోతుంది. సో హెచ్సిఎఫ్ 5. సో ఈ రెండింటికి రేషియో అడిగారమ్మా. 5 ఎక్కం కొట్టేద్దాం, ఇక్కడ 12 సార్లు అయితే ఇక్కడ ఒక్కసారి. సో ఆన్సర్ 12:1 విచ్ ఈస్ ఆప్షన్ సి. రైటా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 75. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ 286 అండ్ 2. రైట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 48, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/x ప్లస్ 1/y. ఎక్స్ వై అనేవి రెండు నెంబర్లు అంట మనకి ఇచ్చినాయి. ఓకే సో వాటి యొక్క ఎల్సిఎం చెప్తున్నాడు 286, హెచ్సిఎఫ్ చెప్తున్నాడు 2. ఓకే మనల్ని ఏమడుగుతున్నాడు, ఆ నెంబర్లు తీసుకొని 1/x ప్లస్ 1/yని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. సరే చేద్దాం. ఒకసారి ఇలా రాయండి, 1/x ప్లస్ 1/y ఇదే కదా అడుగుతున్నాడు. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ వైకి ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్వైఏ కదా వస్తుంది, ఎక్స్వైలో ఎక్స్ పోతే మిగిలేది వై, ప్లస్ ఎక్స్వైలో వై పోతే మిగిలేది ఎక్స్. అంటే నేను ఏం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై లెక్కలో ఇచ్చేసాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఆ రెండు నెంబర్లు యాడ్ చేస్తే 48 అన్నాడు. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ 48 అని ఇచ్చేసాడు. ఎక్స్వై అని అంటే రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే కదా. రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరు ఆ రెండు నెంబర్ల ఎల్సిఎం హెచ్సిఎఫ్ను మల్టిప్లై చేసినా కూడా వస్తుంది కదా. సో మరి లెక్కలో మనకి ఎల్సిఎం 286 ఇంటూ హెచ్సిఎఫ్ 2, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్లు మల్టిప్లై చేసినట్టే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం. ఇప్పుడు 2 క్యాన్సిల్ చేద్దామమ్మా, 48లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక తర్వాత ఇంకేం ఎక్కువ క్యాన్సిల్ చేయొచ్చు నేను ఇక్కడ, రైట్. 48లో ఇంకేం పోయిద్ది, 2 టేబుల్ తీద్దామా, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం మనకి 12 కనిపిస్తుంది. సరే 2 టేబుల్ తీద్దాం, 12 టైమ్స్ బై 2 టేబుల్, ఇందులో 1 టైం 4 టైమ్స్ అండ్ 3 టైమ్స్ 143, అంటే 12/143 విచ్ ఈస్ ఆప్షన్ డి ఇక్కడ సరిపోతూ ఉంది. రైటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 76. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 7 and 245 respectively.
దెన్ దేర్ ప్రోడక్ట్ ఈజ్, మనకి ఏమి ఇచ్చాడమ్మా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అవునా. ఆ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఏంటంటున్నాడు. రెండు నెంబర్లు ఏంటిది, ఎక్స్ వై, ఆ రెండింటిని మల్టిప్లై చేయడమే కదా. ఎక్స్ వైని మల్టిప్లై చేయడం అంటే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయడమే కదా. ఇక్కడ ఇచ్చినటువంటి హెచ్సిఎఫ్ 7 ఇంటూ ఎల్సిఎం 245 కదా మల్టిప్లై చేయాల్సింది. 7 ఇంటూ 5 చివరిలో 5 వస్తుంది. 5 7 4s 35 కదా. 7 ఇంటూ 5 35, 7 4s 28 ప్లస్ 3 సో 31 వస్తుంది. అంటే 15 చివరిలో రావాలి. 15 చివరిలో ఉన్నది ఆప్షన్ బి. మీరు ఫుల్గా వేస్తే వేయండి, బట్ ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది. రైటా మిత్రులారా, తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. మనకి ఇది 17 15 టోటల్ ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 77. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్, అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ఇచ్చేసాడు. అండ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 18, ఫైండ్ ద అదర్ నెంబర్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడమ్మా ఒక నెంబరు 18 అని, వై వాల్యూ ఇవ్వలేదు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. ఎల్సిఎం 270 ఇంటూ హెచ్సిఎఫ్ లెక్కలో చెప్పింది రెండింటి యొక్క ప్రోడక్ట్ కలిపే ఇచ్చాడు, మల్టిప్లై చేసేసే ఇచ్చేసాడు. ఈ 270 అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంట. ఏం చేయాలి నువ్వు, సింప్లీ క్యాన్సిల్ చేయడమే అటు ఇటు. ఇక్కడ 9 టేబుల్, దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 టైమ్స్ 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 230లో 15 టైమ్స్. సో ద సెకండ్ నెంబర్ వై వాల్యూ ఏంటిది అని అంటే 15, విచ్ ఈస్ ఆప్షన్ ఏ. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ నెంబర్ 78. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ గివెన్ 456 and 3. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 51, ఫైండ్ ద అదర్ నెంబర్. సేమ్ ఇందాక మోడలే. ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను, నాకు కావాల్సిన రెండో నెంబర్. చూడండి డైరెక్ట్గా ఎలాగా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటిది 459 ఇంటూ 3 కదా. బై ఇచ్చిన ఒక నెంబర్ 51. ఓకే, 51 వేసేస్తే అదర్ నెంబర్ వచ్చేస్తుంది మనకి. సో క్యాన్సిల్ చేసేద్దాం. 351లో 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 17 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ రిమైండర్ ఎంత, 11 119లో 7 టైమ్స్ 27 సెకండ్ నెంబర్ అవుతుంది. దాన్ని నేను ఏదైతే చెప్పానో దాన్ని ఇంకా సింప్లిఫైడ్ మేనర్లో ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇలా చేసేసేయండి. ఎందుకు ఇలా ఇవ్వాలి, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది ఈ క్వశ్చన్లో క్లారిటీ ఉంది చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 79. 78 అయిపోయింది, 79. రెండు సంఖ్యల కసాగు 1260, గసాబా 30. రెండు సంఖ్యల్లో ఒకటి 180 అయితే రెండో సంఖ్య. సేమ్ మోడల్ కదా. ఏం చేస్తావు నువ్వు, ఇచ్చిన ఎల్సిఎం 1260 వేస్తావు, అండ్ హెచ్సిఎఫ్ గసాబా వేస్తావు. బై ఒక నెంబర్ 180 వేస్తే ఇంకొక నెంబర్ వచ్చేస్తుంది. 0 0 కొట్టేసాం. 318లో 6 టైమ్స్, 612లో 2 టైమ్స్ అండ్ 1 టైమ్ 0 అంటే 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, విచ్ ఈస్ ఆప్షన్ డి. ఇది కూడా అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ నెంబర్ 80. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ 7 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 434. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 14, ఫైండ్ ద అదర్. సేమ్ మళ్ళీ అలా అదే మోడల్ క్వశ్చన్ కదా. అన్నీ నేను చేస్తున్నా, మీరేం చేస్తారు, మోడల్ నీకు బుర్రకు ఎక్కిన తర్వాత ప్రతి క్వశ్చన్ వీడియోని పాస్ చేసి చెయ్యండి. అదేవిధంగా నేను ఈ పీడిఎఫ్ ఇస్తున్నాను కదా, ప్రాక్టీస్ 1కి 4 సార్లు చేయండి. రైటా, ఎల్సిఎం 434 ఇంటూ హెచ్సిఎఫ్ 7 బై 14 వేసేద్దాం. 14 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 2 టైమ్స్ అండ్ 3లో 1 టైమ్ అండ్ 7 217, విచ్ ఈస్ ఆప్షన్ డి, సెకండ్ నెంబర్ 217. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ 24 అండ్ 456. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 96, అదర్ నెంబర్. సేమ్ మళ్ళీ అదర్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. 456 ఇంటూ 24 ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై వన్ నెంబర్ 96. సో క్యాన్సిల్ చేద్దాం. 24 96లో 4 టైమ్స్, 4 4లో 1 టైమ్, 5లో 1 టైమ్, 1 మిగులుతుంది, 4 టైమ్స్ 114. అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ 19 20 అండ్ 4. వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 60, అదర్ నెంబర్ ఈజ్. రైట్, ఏం చేస్తాం మనం, 19 20 ఎల్సిఎం వేసుకుంటాం. హెచ్సిఎఫ్ ఎంత అని ఇచ్చాడండి, 4 అని ఇచ్చాడు. బై ఇచ్చిన ఒక నెంబర్ 60 వేసేద్దాం. 0 0 కొట్టేద్దాం. 4 2 టైమ్స్ అయితే ఇక్కడ 3 టైమ్స్ అండ్ 3 తీసుకొచ్చేసి ఇక్కడ కొట్టేద్దాం. 6 టైమ్స్ 18, 1 మిగులుతుంది. 12లో 3 వచ్చేసి 4 టైమ్స్, 62 4 ఇంటూ 2 వేస్తే 128, విచ్ ఈస్ ఆప్షన్ డి. ఇలా చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 83. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ 1080 30240. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 4320, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. సో అదర్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇచ్చిన ఎల్సిఎం 10 హెచ్సిఎఫ్ 1080 ఇంటూ ఎల్సిఎం
30240 బై ఒక నెంబర్ ఆడు ఇచ్చేసాడు 4320. రైట్, క్యాన్సిల్ చేద్దాం. 00 అయితే క్యాన్సిల్ అయిపోయింది. 432 ఉందండి. ఇక ఈ 432 వచ్చేసేటప్పటికి 108. సో రెండిట్లో మనము ఏం కొట్టేయచ్చు, 432 ఒకసారి డబల్ చేస్తే 3 సార్లు, లేదు అని అంటే నార్మల్గా రెండో ఎక్కం అయినా కొట్టేసి చూద్దాం. ఫస్ట్ 2 టైమ్స్ 1 టైము 6 టైమ్స్ 216. తర్వాత ఇక్కడ రెండో ఎక్కం కొట్టేద్దాం 15 టైమ్స్ 1 టైమ్ 4 2 అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ 216లో మళ్ళీ 2 క్యాన్సిల్ చేద్దాం. 1 టైము 08 108. ఇక్కడ 108లో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉంది. ఇక ఆ తర్వాత 10 ఇంటూ ఇక మిగిలింది ఇదే కదా. రైట్, ఇంకో 2 కొట్టేయాలి. ఒక 2ని ఇక్కడ క్యాన్సిల్ చేసాం కదా. సో ఇంకో 2 ఇక్కడ వచ్చేసేటప్పటికి 7 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 1 మిగిలింది. 1లో 5 టైమ్స్ 12లో 6 7 5 6 అండ్ 10 ఉంది కాబట్టి 0, విచ్ ఈజ్ ఆప్షన్ డి 7560. జస్ట్ పెద్ద నెంబర్లు ఇచ్చాడు అంతే. నెక్స్ట్ 84 చూడండి. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 5005 అండ్ 77 రెస్పెక్టివ్లీ when one of the two numbers is divided by 55, the coefficient is 18 and remainder is 11, the other number. సో అదర్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇచ్చిన ఎల్సిఎం 5005 తీసుకుంటాం. 5005 తీసుకొని ఇంటూ హెచ్సిఎఫ్ 77 బై ఇచ్చిన ఒక నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్ని మనకి ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. ఎలాగా, వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 55 అంటే 55తో భాగిస్తాడంట. భాగించినప్పుడు కోఫిషియంట్ భాగఫలం 18 వస్తుందంట. సో 18 సార్లు పోతుంది. 18 సార్లు క్యాన్సిల్ అయ్యాక ఇంకా శేషం రిమైండర్ ఒక 11 వస్తుంది అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 55 11 ఇదొక నెంబరు ఇదొక నెంబర్ అండి. రెండిట్లో 11 కామన్గా వస్తుంది. 11 కామన్ తీస్తా. ఇక్కడ 11 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 18 90 అవుతుంది. 90 ప్లస్ ఇక్కడ 11లో 11 ఒకసారి పోతుంది. అంటే మొత్తంగా 91 వస్తుంది. ఈ బ్రాకెట్ మొత్తం 91 వస్తుంది. రైట్, 11 ఇక్కడ కొట్టేద్దామండి. 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ 7 వచ్చేసి 91లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక ఇప్పుడు 13 తీసుకెళ్దాం. సో 13 తీసుకుంటే ఎన్నిసార్లు పోతుంది దీంట్లో, 50లో వచ్చేటప్పటికి మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంతేనా, 2 13 26 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్, చివరిలో 5 రావాలి. సో 385 వస్తుంది. రైటా, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 85. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 1472 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 8. ఫైండ్ ద ఎల్సిఎం. చూడండి, 2 నెంబర్లు మల్టిప్లై చేసాం. ఎంత వస్తుందండి, 1472. అంతేనా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎక్స్ వై ఇచ్చేసాడు మనకి, ఎక్స్ ఇంటూ వై ఇచ్చేసాడు. హెచ్సిఎఫ్ 8 అని ఇచ్చేసాడు. ఏమడిగాడు, ఎల్సిఎం అడిగాడు. మనకు తెలిసిన రూల్ ఏంటి, ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఆ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ వచ్చేస్తుంది. లెక్కలో హెచ్సిఎఫ్ 8 అని ఇచ్చాడు, ఎల్సిఎం ఇంకా తెలియదు. ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లై చేస్తే 1472 అని ఇచ్చాడు. 8ని క్యాన్సిల్ చేద్దాం. 14లో 1 టైం, ఇంకా మనకి 6 మిగులుతుంది. 67 8 టైమ్స్ 64, 3 మిగిలింది. 32లో 4 టైమ్స్ 184, విచ్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 86. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 8410 హెచ్సిఎఫ్ 29, దెన్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. రైట్, చూడండి ఇక్కడ. సో ఎల్సిఎం కావాలి, డైరెక్ట్గా వేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తాను, ప్రోడక్ట్ 8410ని ఏం చేసాం, ముందు క్వశ్చన్లో మనం హెచ్సిఎఫ్తో డివిజన్ చేసాం. సో ఇక్కడ కూడా డైరెక్ట్ హెచ్సిఎఫ్తో డివిజన్ చేసేద్దాం. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చింది, 29 ఇచ్చాడు. ఓకే, సో 9 చూడండి, ఇక్కడ 10లో క్యాన్సిల్ అవ్వాలంటే 9 మల్టిపుల్ అయ్యి తీరాలి. సో 290 మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకే, 29 841 తెలుసు కదా మనకి. ఇది ఇందులో 29 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 290 వస్తుంది. రైటా మిత్రులారా. తర్వాత క్వశ్చన్ 87. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 2520. ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తాం మనం, ప్రోడక్ట్ తీసుకో, 2 నెంబర్ల ప్రోడక్ట్ లబ్ధం 2520 బై హెచ్సిఎఫ్ వేసి. హెచ్సిఎఫ్ లెక్కలో ఇచ్చింది ఎంత, 6 అని ఇచ్చాడు. 6 కొట్టేద్దాం. 24లో 4 టైమ్స్, 1 మిగిలింది. 12లో 3 టైమ్స్. రైటా, 12లో 6 2 టైమ్స్, 2 టైమ్స్ పక్కన 0 420, విచ్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 88. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ నాట్ నెసరీ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది కొంచెం జాగ్రత్త చూడండి. ఒకదానికొకటి భిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే 2 నెంబర్లు ఈక్వల్. ఏ 2 నెంబర్లు అయితే ఈక్వల్గా ఉంటాయో, ఇప్పుడు ఎక్స్ వై అనే 2 నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు ఈక్వల్గా ఉన్నప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయినప్పుడు వాటి ఎల్సిఎము అదే వస్తుంది, ఎక్స్ ఆర్ వై. హెచ్సిఎఫ్ ఎల్సిఎము లేదా హెచ్సిఎఫ్ 2 కూడా ఆ నెంబరే అవుతుంది.
ఏం లేదండి 10 2 నెంబర్లు ఇచ్చాడు, ఎల్సిఎం అడిగాడు అనుకో 10, హెచ్సిఎఫ్ అడిగాడు అనుకో అది కూడా 10, రెండు ఈక్వల్ నెంబర్లు ఇచ్చినప్పుడు రైటా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేద్దాం. రెండు సంఖ్యల లబ్ధం రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే 25 అంట. ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, అయితే వాటి గసాబా హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు 5 అంటున్నాడు. అయితే వాటి కసాగ్ ఎంత చూడండి, రెండు సంఖ్యలు మల్టిప్లై చేసాం అంటే ఇది XY ఇచ్చినట్టే కదా నీకు రైటా. ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, ఉండకపోతే 25 వాటి గసాబా 5 అయితే అంటే ఏమేమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఈజ్ 25. సో ప్రోడక్ట్ 25 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ 5 అంటున్నాడు రైట్. చూడండి ప్రోడక్ట్ 5, నేనేం లేదండి ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేస్తున్నాను అబ్బా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 25 అని అంటున్నాడు. ఇక్కడ లెక్కలో మనకి హెచ్సిఎఫ్ 5 అని ఇచ్చేసాడు, ఎల్సిఎం ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. 5 25లో 5 టైమ్స్ అంటే ఎల్సిఎం వాల్యూ కూడా 5. ఏం లేదా రెండు నెంబర్లు 5,5, వీటికి ఎల్సిఎం 5, హెచ్సిఎఫ్ 5 వస్తుంది రైటా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే 5. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 89. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 14 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 36 అండ్ సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 270. దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. రెండు నెంబర్లకి ఎల్సిఎము హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. ఎల్సిఎం ఎంత అంటున్నాడు 14 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ ఒక పార్ట్ అనుకున్నాం అనుకో, ఎల్సిఎం ఏమవుతుంది అప్పుడు ఎల్సిఎం 14 పార్ట్స్ ఉంటుంది. అర్థమైందా. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 36 అండ్ సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 270. ఎల్సిఎం నేనేమనుకుంటున్నాను హెచ్సిఎఫ్ని ఒక పార్ట్ అనుకుంటున్నా, ప్లస్ ఎల్సిఎం 14 టైమ్స్ ఉంటుంది అంటే అది 14 పార్ట్స్ ఉంటుంది. వెరసి 15 పార్ట్స్ కదా రెండు కలిపి. ఈ 15 పార్ట్స్ అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ రెండు కలిపితే ఎంత అంటున్నాడండి 270 అంటున్నాడు. ఓకేనా రైట్. 15 పార్ట్స్ 270 అని అంటే ఓ పార్ట్ ఎంతో చూద్దామా. 15 వచ్చేసేటప్పటికి మనకి 3లో 5 టైమ్స్ అండ్ 3 ఇక్కడ 90 టైమ్స్, 5 90లో 18 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది అంటే ఒక పార్ట్ 18 అనే తెలుస్తుంది. ఈ ఒక పార్ట్నే మనం హెచ్సిఎఫ్ అంటున్నాం అంటే క్వశ్చన్లో హెచ్సిఎఫ్ 18 అనే విషయం తెలుస్తుంది. ఇంకేం చెప్తున్నాడండి, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 36 అదర్ అండ్ సమ్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. నీకు హెచ్సిఎఫ్ తెలుసు, ఒక నెంబరు తెలుసు. ఓకే, సో మన రూల్ ఏంటి, ఎల్సిఎంని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్లు మల్టిప్లికేషన్ ఆన్సర్గా వస్తుంది. లెక్కలో ఎల్సిఎం తెలుసా, ఇండైరెక్ట్గా తెలుసు. హెచ్సిఎఫ్ తెలుసా, ఇది కూడా డైరెక్ట్గా తెలుసు. హెచ్సిఎఫ్ ప్లేస్లో 18 వేసేస్తా. ఎల్సిఎం ప్లేస్లో వాడు ఏమంటున్నాడు 14 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటున్నాడు అంటే ఎల్సిఎం అనేది 14 18s అని అర్థం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేసాం ఈజ్ ఈక్వల్ టు రెండు నెంబర్లో ఒకటి ఏమని ఇచ్చాడండి, నెంబర్ ఈజ్ 13, వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 36, అదర్ నెంబర్ వై ఎంత, ఇది కదా క్యాలిక్యులేట్ చేయాలి, నేను వై వాల్యూ కదా క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దాం చూడండి. 18 36లో 2 టైమ్స్, 2 వచ్చేసి 18లో ఒక 9 టైమ్స్, సో 9 ఇంటూ 4 ఏమొస్తుంది మనకి 6 వస్తుంది, 126. సో 126 వచ్చేసి ఇది ఫస్ట్ ఆప్షన్ 126 ఆన్సర్ అవుతుంది. ఇది సెకండ్ నెంబర్ అమ్మ. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 213. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 225, కోఎఫిషియంట్ ఈజ్ 4 అండ్ రిమైండర్ ఈజ్ 165, అదర్ నెంబర్. సరే ఒక నెంబర్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కదా మనకి, ఏమని డివిజిబుల్ బై 225, 225తో డివిజన్ చేసామంట. అప్పుడు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, కోఎఫిషియంట్ ఈజ్ 4 తర్వాత అండ్ రిమైండర్ ఈజ్ 165, మిగిలిపోయేది 165. అక్కడ ఉన్న రెండు నెంబర్లో ఒక నెంబర్ ఇది. ఓకే, అడిగేది ఏంటి మనల్ని, ఫైండ్ ద అదర్ నెంబర్. అదర్ నెంబర్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ నెంబర్స్ తీసుకుంటాం. ఇంతకుముందు క్వశ్చన్స్లో చేసాం కదా, అదర్ నెంబర్ కావాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఇచ్చిన నెంబర్ వేస్తాం. అయితే ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తెలుసా, ఏమంటున్నాడు, ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 213 అంటున్నాడు. అంటే హెచ్సిఎఫ్ 213 అయితే ఎల్సిఎం ఇంకో 20 టైమ్స్ ఉంటుంది అంటే 20 ఇంటూ 213 అవుతుంది. ఓకే, సో ఇది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఇచ్చిన ఒక నెంబర్. ఈ నెంబర్ని ఇలా రాద్దాం. 225లో 165లో 15 క్యాన్సిల్ అవుతుంది కదా, ఆ 15ని కామన్ తీస్తున్నాను నేను. 15 వచ్చేసి 225లో 15 సార్లు వద్ది, 4 15లో 60. సో ఫస్ట్ నెంబర్ నాకు 60 ప్లస్ ఇక్కడ 165లో 15 11 టైమ్స్ పోతుంది, 15 సార్లు పోతుంది 15, అంటే వెరసి ఇక్కడ 71 వస్తుంది. అంతేనా. 71 చూడండి 213లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 వచ్చేసి 15లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 వచ్చేసి 20లో 4 సార్లు క్యాన్సిల్ అయ్యింది. అంటే 4 213 వేయాలి. 4 2 800,
4 13 52 852 ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అంటే అది అడిగిన అదర్ నెంబర్. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ నెంబర్ 91. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10 times హెచ్సిఎఫ్ అండ్ సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 451. ఇఫ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 287. మోడల్ మారింది. 2 నెంబర్లు యాడ్ చేస్తే ఎంత అని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 287, దెన్ వన్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇప్పుడు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎల్సిఎం అనేది 10 times ఉంటుందంట హెచ్సిఎఫ్కి. అలానే అండ్ సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు యాడ్ చేస్తే ఏమండి ఇక్కడ నేను హెచ్సిఎఫ్ అనేది ఒక పార్ట్ అనుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది 10 పార్ట్లు అవుతుంది. అంతేనా? రెండు కలపమని లెక్కలో చెప్తున్నాడు, సమ్ అని చెప్తున్నాడు. అంటే మొత్తం 11 పార్ట్లు అనేది 451కి ఈక్వల్. ఇప్పుడు 11 తీసుకొచ్చేసి 45లో 4 times 44, 1 మిగిలింది 1 time అంటే 41 times. ఒక పార్ట్ అంటే 41 times. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్ అంటే ఏంటిది హెచ్సిఎఫ్. దీన్నే హెచ్సిఎఫ్ అని పిలుస్తాం. హెచ్సిఎఫ్ 41 వస్తుంది. ఎల్సిఎం అడిగితే 10 into 41 రావాలి. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 287. సో ఆ రెండు నెంబర్లను కనుక మనం యాడ్ చేస్తే 287 వస్తుంది అని చెప్తున్నాడు. రైట్, దేర్ వన్ ఆఫ్ ద 2 నెంబర్స్ అని అంటున్నాడు. ఇప్పుడు త్రూ ఆప్షన్స్ నుంచి అయినా చేసేయచ్చు మీరు. ఇప్పుడు మనకి 2 నెంబర్లోనూ హెచ్సిఎఫ్ క్యాన్సిల్ అవ్వాలి. అంటే 41 క్యాన్సిల్ అవ్వాలి. 41 క్యాన్సిల్ 82లో అవుతుంది, 41లో అవుతుంది, 123లో అవుతుంది, 164లో కూడా అవుతుంది. అన్నిట్లోనూ 41 క్యాన్సిల్ అవుతుంది. అట్లానే రెండిటి ఎల్సిఎం ఎంత? ఇగో ఇక్కడ అది కూడా రాసుకో. హెచ్సిఎఫ్ అయితే 41, ఎల్సిఎం 410. ఇప్పుడు 410లో కూడా పోవాలి ఆ నెంబర్స్. 410లో పోయేది ఏముంటుంది? 82 పోతుంది. ఓకే, 41 పోతుంది. 123 పోతుందా? 123 410లో పోతుందా? పోవట్లేదు. ఇది నాకు ఆన్సర్ రాదు. 164 410లో పోతుందా? పోవట్లా. ఈ రెండిట్లో నా ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆన్సర్ 41 అనుకోండి, 41 అనే నెంబరుకి హెచ్సిఎఫ్ 41 వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు 2 నెంబర్లు యాడ్ చేస్తే ఎంత అంటున్నాడు? 287 అంటున్నాడు. సో ఒక నెంబర్ 41 అయితే 41 తీసేస్తే అదర్ నెంబర్ ఏంటో చూద్దాం. 41 తీసేసామనుకోండి, దీనిలో నుంచి 6 2 ఇంకెంత మిగులుతుందో మనకి? 40 కదా తీసేస్తున్నాం. 24 246 వస్తుంది. 246లో కూడా 41 క్యాన్సిల్ అవుతుందిగా. అప్పుడు ఎల్సిఎం ఇదే వస్తుంది మనకి. 246 ఎల్సిఎం వస్తుంది. ఎప్పుడు ఒక నెంబర్ 41 అయితే ఇంకొక నెంబర్ 246 వస్తుంది. ఈ రెండు నెంబర్లకి ఎల్సిఎం 246 అవుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్న 410 రాదు. అందుకని ఇది నా ఆన్సర్ కాదు. మరి నా ఆన్సర్ ఏమవ్వాలి? ఇక మిగిలింది ఇదే 82. ఒకసారి 82 పాసిబిలిటీస్ చూద్దామా? ఒకవేళ ఒక నెంబర్ నేను 82 అని అనుకుంటే ఇందులో 82 తీసేద్దాం. 82 కనుక నువ్వు లెస్ చేస్తే అప్పుడు ఎంత మిగులుతుంది? 5, తర్వాత 20, 205. చూడండి, 205లో 82 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ రెండు నెంబర్లకి నువ్వు ఎల్సిఎం తీసుకుంటే అది ఖచ్చితంగా 410 అవుతుంది. ఖచ్చితంగా 410. కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 82. జాగ్రత్తగా అర్థమైందని ఆశిస్తున్నా. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఏమైనా ఉంటే ఒక్కసారి వీడియో ఈ క్వశ్చన్ మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 92. ఇఫ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ 27 and 54 అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఈజ్ 9. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? 27కి ఎన్ అనే నెంబర్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం వచ్చేసి 54 ఎల్సిఎం అంటాం. అలాగే హెచ్సిఎఫ్ వచ్చేసి 9 అంటాం. ఇప్పుడు చేసిన కాన్సెప్టే మళ్ళీ చేద్దాం. 9 నెంబర్లో క్యాన్సిల్ అవ్వాలి. 9లో క్యాన్సిల్ కాని నెంబర్ మనకు వద్దు. 9లో ఈ 3 నెంబర్లో క్యాన్సిల్ అవుతుంది. అలానే ఒకవేళ ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ నేను 54 తీసుకున్నాను అనుకోండి, ఎల్సిఎం ఏమొస్తుంది? నాకు 54 వస్తుంది. రెండిట్లోనూ చూడండి ఎల్సిఎం 54 వస్తుంది. అంతేనా? సరిపోతుంది. రెండిట్లోనూ కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటి? 27, 54లో 27 క్యాన్సిల్ అయ్యింది కదా రెండిట్లో. అప్పుడు హెచ్సిఎఫ్ 27 వస్తుంది, 9 రాదు. కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. రెండో ఆప్షన్ 18 చూద్దాం. 18 ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ 18 అనుకున్నాను అనుకోండి. ఈ రెండిట్లో 9 క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి హెచ్సిఎఫ్ 9. ఓకే, తర్వాత 27లో 18 క్యాన్సిల్ అవ్వడం లేదుగా. సో 27కి నేను 18కి ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి, ఇది 3 9s, ఇదేమో 2 9s. అంతే కదా వచ్చేది. సో రెండిట్లో 9 కామన్గా ఉంది. 9 ఒకసారి తీసుకుంటూ 3 into 2 6, 54 ఎల్సిఎం అవుతుంది. అంతే కదా చెప్పాడు 54 ఎల్స్. కాబట్టి ఇక్కడ నా ఆన్సర్ 18 అవుతుంది.
ఇలా చెక్ చేయండి, మీకు స్పీడ్గా ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 93. The LCM and HCF of two numbers are 3:1 and the product of the numbers is 432. Find the value of LCM and HCF. చూడండి, రెండు నెంబర్లు 3:1 రేషియోలో ఉన్నాయంట, అవునా? అయితే వాటి యొక్క ప్రోడక్ట్ అంటే ఆ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే 432 వస్తుందంట. అప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ కూడా అడుగుతున్నాడు. సరే, నెంబర్ ఇదిగో ఇవి కోప్రైమ్లో ఉన్నాయి, రేషియోలో ఉంటే కోప్రైమ్స్ అనుకున్నాం కదా. సో దాన్ని నేను 3 ఇంటూ హెచ్సిఎఫ్ చేశాను అనుకోండి, ఒరిజినల్ నెంబర్ వచ్చేస్తుంది. ఇది 3 పార్ట్స్. ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిజినల్ నెంబర్ ఎక్స్వైని నువ్వు ఎప్పుడైతే హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తావో, భాగిస్తావో, వచ్చే నెంబర్లు కోప్రైమ్స్లోనూ రేషియోలోనూ ఉంటాయి. కాబట్టి ఒరిజినల్ నెంబర్ కావాలంటే ఈ రేషియోని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే ఒరిజినల్ నెంబర్ వస్తుంది. ఒరిజినల్ నెంబర్ 3 హెచ్సిఎఫ్ అనుకుందాం, ఇంటూ మల్టిప్లై చేస్తున్నా. ఇంకొకటి ఒక హెచ్సిఎఫే కదా, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే లెక్కలో అదే చెప్పాడా, ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 432. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను. 3 టేబుల్ ఇక్కడ కొట్టేద్దామో ఒక్కసారి. 1 మిగిలింది 13లో 4 సార్లు 12, 1 మిగిలింది 4 సార్లు 12. ఓకే, సో హెచ్ స్క్వేర్ అంటే 144, హెచ్ వాల్యూ 12. అంటే హెచ్సిఎఫ్ తెలిసిపోయిందిగా 12 అని. హెచ్సిఎఫ్ 12 ఎక్కడ ఉంది? హెచ్సిఎఫ్ 12 మనకి ఇదిగో ఇందులో మాత్రమే ఉంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 12 ఇక్కడ ఒక చోటే కదా హెచ్సిఎఫ్ ఉంది. వచ్చేసింది ఆన్సర్. సార్ ఒకవేళ 2 చోట్ల ఉంటే ఎలా చేయాలి? ఎల్సిఎం కూడా ఎలా చేయాలి? చేద్దాం. ఫస్ట్ నెంబరు 3 12s కదా, సెకండ్ నెంబరు ఒక 12 కదా, సో 2 నెంబర్లు మల్టిప్లై చేశారు. ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి నాన్న? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా, సో హెచ్సిఎఫ్ 12 ఇంటూ ఎల్సిఎం వేసుకో. ఇప్పుడు 12 కొట్టేసావు, 3 12s 36, అంటే ఎల్సిఎం వాల్యూ కూడా తెలుస్తుంది నాకు ఇక్కడ 36. సో ఉంది కదా 36, సరిపోయింది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ 94. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 385 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 7. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 112 దెన్ దేర్ డిఫరెన్స్ ఈజ్. ఎల్సిఎం ఎంత అంట? 385 అంట. హెచ్సిఎఫ్ ఎంత? 7. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 numbers, రెండు నెంబర్లు యాడ్ చేస్తే 117 అంటున్నాడు, అదే 112 అంటున్నాడు. అయితే ఆ రెండు నెంబర్ల డిఫరెన్స్ ఇది. నార్మల్గా అయితే మనం ఎలా చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 2 numbers, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఇంటూ వై వాల్యూ నీకు తెలిసినట్టే. ఓకే, ఆడేమంటున్నాడు? దెన్ ద డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఎంతో అడుగుతున్నాడు. అలాగే ఇంకేం చెప్పాడు? సమ్ ఆఫ్ ద 2 numbers, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇచ్చేసాడు. ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అంటున్నాడు. దీన్ని మీరు నార్మల్గా చేయాలంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వేయాలి, దానిలో నుంచి ఎక్స్ వైని సబ్స్టిట్యూట్ చేసి, ఎక్స్ ప్లస్ వైని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ తీయాలి, తర్వాత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వేయాలి, దాంట్లో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లస్ వైని వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంత తతంగం పడాలి. అలా కాకుండా నేను చెప్పే కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే ఈ కాన్సెప్ట్స్ని ఎరగదీసేస్తారు. ఎందుకనంటే నేను పెట్టిన టెస్ట్లో కూడా చాలా చోట్ల వచ్చింది. ఇలా చేద్దాం చూడండి. ఎలా అంటే హెచ్సిఎఫ్ ఉంది కదా 7. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు నేను ఒరిజినల్ నెంబర్ ఎక్స్, ఒరిజినల్ నెంబర్ వై అనుకుంటా, ఒరిజినల్గా ఉండే నెంబర్లు. దీన్ని నేను ఎప్పుడైతే హెచ్సిఎఫ్తో డివిజన్ చేస్తానో అప్పుడు వచ్చే నెంబర్స్ కో ప్రైమ్స్ అయి ఉంటాయి. వాటి పేరు ఏ అని పిలుస్తాను. ఏ ఇంటూ హెచ్సిఎఫ్, అంతే కదా. బి ఇంటూ హెచ్సిఎఫ్ ఇలా తీసుకుంటాను నేను. అంటే ఏ అనే దాన్ని నువ్వు హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తున్నావు. లెక్కలో ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ద 2 numbers అని ఇచ్చాడు. రెండిట్లని యాడ్ చేస్తున్నా. రెండిట్లోనూ హెచ్సిఎఫ్ ఉంది కదా, ఆ హెచ్సిఎఫ్ని కామన్ తీస్తున్నాను. అంటే ఎక్స్ని నేను హెచ్ ఇంటూ ఏగా రాశా, వైని నేను హెచ్ ఇంటూ బీగా రాశా. సో హెచ్సిఎఫ్ని కామన్ తీస్తా. అప్పుడు నాకేమొస్తుంది? ఆ రెండు నెంబర్ల యొక్క సమ్, ఎక్స్ ప్లస్ వై ఒరిజినల్ నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేద్దాం. ఇది ఈ క్వశ్చన్కే రాస్తా, తర్వాత క్వశ్చన్స్కి రాయను, గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ లెక్కలో చెప్పింది 7. 7 ప్లస్ 2 కో ప్రైమ్ నెంబర్స్ ఏ ప్లస్ బి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఆ రెండు నెంబర్లు యాడ్ చేస్తే వచ్చే 112 వస్తుంది. క్లియరా? 7 ఇక్కడ కొట్టేసి చూద్దాం. 11లో 1 time పోతే ఇంకా మనకు 4, 42లో 6 times. అంటే ఏమొస్తుంది మనకి? 42లో 6 times. ఓకే, 16 వస్తుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది? ఏ ప్లస్ బి అనే 2 కో ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 16 వస్తుంది. కానీ లెక్కలో డిఫరెన్స్ కదా అడుగుతున్నాడు రెండు నెంబర్లకి. నేనేం చేస్తానంటే ఆ ఏ మైనస్ బి డిఫరెన్స్కి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. బాబు ఇది ఏ ప్లస్ బి అనేది పార్ట్స్,
ఒరిజినల్ నెంబర్ కావాలి అని అంటే ఈ ఏ ప్లస్ బీలకి ఏకి కానీ బీకి కానీ 7తో మల్టిప్లై చేస్తేనే ఒరిజినల్ నెంబర్స్ వస్తాయి. సరే చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ ఏబి ఉంది కదా. మొదటి పాసిబిలిటీ ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో లేదా పెద్ద నెంబర్ ముందు రాద్దాం. ఏ ప్లేస్లో 15, బి ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి, డిఫరెన్స్ 14 వస్తుంది. అవునా? డిఫరెన్స్ 14 వస్తే 14 7s ఆప్షన్స్లో ఉందా? 14 7s లేదు, కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ పాసిబిలిటీ ఏం తీసుకోవచ్చు నేను? కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మీరు 14 2 తీసుకోండి సార్ అని చెప్పబాకండి. 14 2 కోప్రైమ్ నెంబర్స్ కాదు. సో నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 13 3 2 కలిపితే 16 అవుతుంది కదా. 13 మైనస్ 3 తీసుకున్నాను అనుకోండి, 10 వస్తుంది. 17 70 అవుతుంది. ఇది కూడా ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ వచ్చేసేప్పుడు 11కి 5 కలపాలి. 11లోంచి 5 తీసేస్తే 6 7 డిఫరెన్స్ వస్తే 42 అవుతుంది. 42 ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది, సరిపోతుంది. 6 42 సరిపోతుంది ఆన్సర్ మనకి. లేదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 ఇచ్చేసాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 సంఖ్యల లబ్ధం వస్తుంది. అవునా? 2 సంఖ్యలు కోప్రైమ్స్గా తీసుకున్నాం అనుకోండి. ఒక నెంబర్ స్మాల్ ఏ, దీన్ని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేయాలి, అంటే 7తో మల్టిప్లై చేయాలి. ఇంటూ రెండో నెంబరు, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోయేలా లేదు. రెండో నెంబర్ ఎంత? రెండో నెంబరు బి అనుకో, దాన్ని కూడా 7తో మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నాకు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 7 × 385 వస్తుంది. 7 × 385 వస్తుంది. గమనించారా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఒక 7 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకో 7 తీసుకొచ్చి 385లో కొట్టేద్దాం. 35లో 5 టైమ్స్, తర్వాత ఇంకొక 3 మిగులుతుంది. డి 35లో కూడా 5 టైమ్స్. అంటే ఏ ఇంటూ బి వేస్తే నాకు 55 రావాలమ్మా. ఇప్పుడు 55 ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏమేమి వస్తాయో ఒకసారి ఆలోచిద్దాం. 55కి ఫ్యాక్టర్స్ ఏం మల్టిప్లై చేస్తే 55 వస్తుంది? పిల్లోడు అడిగినా చెప్తాడు కదా, 5 11లు సార్ అని. సో ఫస్ట్ నెంబర్ 5 పార్ట్లు, రెండో నెంబర్ 7 పార్ట్లు అనుకుందాం. లెక్కలో అడిగింది ఏంటి? వాటి భేదం కదా. ఓకే, ఆ 2 సంఖ్యలు మొత్తం కూడా ఇచ్చేసాడు. మొత్తం అని అంటే కలుపునాన్న 5 + 11 ఎంత అవుతుంది? 16 పార్ట్లు కదా. 16 పార్ట్లు 112 అంటున్నాడు. ఒక పార్ట్ 7 అవుతుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఒక పార్ట్ 7 అవుతుంది, సరిపోయిందా? మరి ఇప్పుడు అది అడిగేది ఏంటి ఇక్కడ? భేదం, డిఫరెన్స్. 5కి 11కి డిఫరెన్స్ ఎంత? 6 పార్ట్లు. సో 6 × 7 6 42 క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలా అయినా ట్రై చేయండి. రైటా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. ఈ క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 15 and 300 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 15, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. రైట్, ఇందాళ్ళంటి క్వశ్చనే. ఇందాడేమో సమ్ ఇచ్చి డిఫరెన్స్ అడిగాడు, ఇప్పుడేమో డిఫరెన్స్ ఇచ్చి సమ్ అడుగుతున్నారు. చేద్దామా? అదే పద్ధతిలో చేద్దామా? ఏం చేసాం మనం? ఫస్ట్ కోప్రైమ్ నెంబర్ ఏం తీసుకున్నాం? దాన్ని హెచ్సిఎఫ్ 15తో మల్టిప్లై చేసాం. ఇంటూ ఇంకో కోప్రైమ్ నెంబర్ బి తీసుకున్నాం, దాన్ని కూడా 15తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏం వేసాం మనం? 2 నెంబర్లను మల్టిప్లై చేస్తున్నాం, అంటే x × y వేసామమ్మ. x × y అనేది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు, మరి లెక్కలో ఇచ్చినటువంటి ఎల్సిఎం ఎంత రాజా? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం 300 అయితే హెచ్సిఎఫ్ 15. ఈ 15 కొట్టే, ఈ 15 తీసుకొచ్చేసి 30లో 2 టైమ్స్ 0 ఉంది కాబట్టి 20 వేసి. సో ఏ ఇంటూ బి అంటే 20 అమ్మ. 2 కోప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. ఆ నెంబర్లు ఏమై ఉండొచ్చు? 4 5, అంతేనా? 4 5. డిఫరెన్స్ ఎంత? ఒక పార్ట్ అంటే ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ 15 అని చెప్పాడుగా, అదే హెచ్సిఎఫ్. ఒక పార్ట్ అని అంటే ఒక హెచ్సిఎఫ్ డిఫరెన్స్ ఉంది. అడిగింది ఆ 2 సంఖ్యలు మొత్తం, రెండింటిని యాడ్ చేస్తే 9 పార్ట్స్ కదమ్మా, అంటే 9 15s అవుతుంది. 9 15s అంటే ఎంత అండి? మనకి 135. సో 135 ఎక్కడుంది ఆప్షన్స్లో? ఇదిగోండి ఆప్షన్ సి. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ 96. కన్సిడర్ 2 నెంబర్స్ హూస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 504 అండ్ ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఈజ్ 456. వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 96. ఫైండ్ ద అదర్ నెంబర్. మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 కలిపితే 504 అంట, ఆ రెండింటికి డిఫరెన్స్ 456 అంట. అయితే ఒక 2 నెంబర్లు ఉన్నాయి. ఆ 2 నెంబర్లలో ఒక నెంబర్ 96 అయితే ఇంకొక నెంబర్ ఏంటి అనేది ప్రశ్న. ఇక్కడ నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఏవైనా నెంబర్లు తీసుకోండి. ఒక 2 నెంబర్లు x + y నీకు తెలుసు, అలానే 2 నెంబర్ల డిఫరెన్స్ x - y నీకు తెలుసు. x + y వాల్యూ గనక సమ్
ఏ అని వచ్చింది అనుకోండి, స్మాల్ ఏ అని. ఎక్స్ మైనస్ వై యొక్క వాల్యూ సమ్ బి అని వచ్చింది అనుకోండి. ఈ ఎక్స్ వైలో పెద్ద నెంబర్ ఏంటిది? ఎక్సే. పెద్ద నెంబర్ ఎక్స్ కావాలి అని అంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 వేయాలి. ఇది డైరెక్ట్గా వస్తుంది మీకు, నెంబర్ సిస్టమ్ మొదలుకొని అన్నిట్లోనూ ఉపయోగపడుతుంది ఇది. మరి చిన్న నెంబర్ వై కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏ మైనస్ బి బై 2 వేయాలి. ఇది ఒక కాన్సెప్ట్. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మన లెక్కలోకి అప్లై చేద్దాం. మన లెక్కలో ఎక్స్ ప్లేస్లో ఎల్సిఎం ఉంది, వై ప్లేస్లో హెచ్సిఎఫ్ ఉంది. సో చూడండి ఎలా చేయాలో. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు యాడ్ చేస్తే 504, రెండింటికి డిఫరెన్స్ 456. డైరెక్ట్గా నేను ఎల్సిఎం వాల్యూ వేస్తాను. ఎల్సిఎం ఏమవుతుంది? ఈ రెండు నెంబర్లు యాడ్ చేసి డివైడెడ్ బై 2 వేయాలి. యాడ్ చేసేద్దామా? 950 అండ్ 10 అంటే 960/2 వేయాలి. 960/2 వేద్దాం. వేస్తే ఎంత వస్తుందండి? 480. సో క్వశ్చన్లో ఎల్సిఎం వాల్యూ 480 అని వస్తుంది. హెచ్సిఎఫ్ వాల్యూ వేద్దామా? చిన్న నెంబరు. హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేయాలి? రెండింటికి డిఫరెన్స్ 504కి 456కి డిఫరెన్స్ వేద్దాం. అక్కడ 4, ఇక్కడ ఒక 44 అంటే 48 వస్తుంది. 48/2 వేయాలి. వేస్తే 24. సో ఆ 2 నెంబర్స్కి ఎల్సిఎం 480, హెచ్సిఎఫ్ 24. మరి నేను అడిగింది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంతైనా కాదు, అదర్ నెంబర్ అడుగుతున్నాడు. అదర్ నెంబర్ కాన్సెప్ట్ గుర్తుందే కదా, వీడియో ఫాలో అవుతున్నారు కదా. అదర్ నెంబర్ కావాలంటే ఎల్సిఎం 480 ఇంటూ 24 హెచ్సిఎఫ్ వేసి బై ఇచ్చిన ఒక నెంబర్ వేసేసుకో. ఒక నెంబర్ 96 అంట, అది వేసేసుకో. 24 96లో 4 టైమ్స్, 4 48లో 12 టైమ్స్, పక్కన 0 ఉంది, 120 నీ ఆన్సర్. రైటా మిత్రులారా? తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 97. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1050 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 630 లెస్ దాన్ దేర్ ఎల్సిఎం. అంటే ఇక్కడ చూడండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టోటల్ ఇచ్చేసాడు, ప్లస్ ఇచ్చేసాడు ఇక్కడ మనకి, అవునా? తర్వాత డిఫరెన్స్ ఇచ్చేసాడు ఇక్కడ మనకి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి మైనస్ ఇచ్చేసాడు. ఓకే, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్, ఆ రెండు మల్టిప్లై చేస్తే, అంటే ఇచ్చిన 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అంటున్నాడు. ఇచ్చిన 2 నెంబర్లు మల్టిప్లై అంటే ఆ 2 నెంబర్లు ఎక్స్ వై అనుకుంటే ఆ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. మన క్వశ్చన్ 1 దగ్గర నుంచి ఇది నేర్చుకుంటూనే ఉన్నాం. సరే, నాకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలిస్తే వాటిని మల్టిప్లై చేస్తే కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తా. ఇచ్చిన సెట్లో ఎల్సిఎం పెద్ద నెంబరు. ఎల్సిఎం ఎలా వస్తుందన్న పెద్ద నెంబర్ రావాలంటే ఇచ్చిన రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. 1050 630 రెండు యాడ్ చేద్దాం. 1000 1600 అంటే 1700 ప్లస్ అంతేనా 16 వస్తుంది కదా, 1680 వస్తుంది. బై 2 వేస్తే 840 వస్తుంది. 840 ఎల్సిఎం అమ్మ. హెచ్సిఎఫ్ చూద్దామా? రెండింటికి డిఫరెన్స్ వేసుకోవాలి. 1050కి 630కి డిఫరెన్స్ 370 ప్లస్ 370 అంతే కదా, ప్లస్ 50. 370 ప్లస్ 50 అంటే 37 ప్లస్ 5 420 వస్తుంది. బై 2 వేద్దాం. వేస్తే 210. సో రెండింటికి డిఫరెన్స్ బై 2 వేస్తే 210 అంటే ఎల్సిఎం 840, హెచ్సిఎఫ్ 210 వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయమని కదా అది చెప్తుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మల్టిప్లై చేద్దాం. 840 ఇంటూ 210. ఓకే, 0 ఇంటూ 0 0నే అయిపోతుంది. ఓకే, తర్వాత 1 ఇంటూ 4 4 వస్తుందమ్మా, 2 సున్నాల తర్వాత 4 రావాలి. సో 4 ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉంది. 17640 వేసేయండి, ఇంకా అదే ఏముంది, 176,400. రైట్, ఈ క్వశ్చన్ కూడా అర్థమైందని అనుకుంటూ 98th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 48. ఇఫ్ ద 2 నెంబర్స్ ఆర్ డిఫర్ బై 13 ఫైండ్ ద నంబర్స్. చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండింటిని మల్టిప్లై చేస్తే 48 వస్తుందంట. హ్యాపీ. అయితే ఆ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 13 ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్స్ నుంచి చేసేద్దామా? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ 3కి 16కి డిఫరెన్స్ 13 సరిపోయింది. 348లో పోతుందా? పోతుంది. 1648లో పోతుందా? పోతుంది. కళ్ళు మూసుకొని ఇదే ఆన్సర్ కింద పెట్టేయచ్చు. మిగతాయి సార్ అంటే మిగతాయి కావాలంటే చెక్ చేయి. 11 48లో క్యాన్సిల్ అవ్వదు, ఇది నా ఆన్సర్ కాదు. 17 48లో క్యాన్సిల్ అవ్వదు, నా ఆన్సర్ కాదు. ఇక 25 48లో క్యాన్సిల్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. సో సూటబుల్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ 99 క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 55 ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆర్ 5 and 120 రెస్పెక్టివ్లీ. ఓకే, దెన్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. ఈ రెసిప్రోకల్ క్వశ్చన్ స్టార్టింగ్లో కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నువ్వు ఎక్స్ అనుకోమ్మా,
సెకండ్ నెంబర్ వై అయింది అనుకో, రెసిప్రోకల్స్ అంటే ఇన్వర్స్ కదా, అంటే ఆడు ఇది అడుగుతున్నాడు 1/x ప్లస్ 1/y. అప్పుడు అది ఏమవుతుంది, ఎక్స్కి వైకి ఎల్సిఎం XY, అండ్ XYలో ఎక్స్ పోతే వై మిగులుతుంది, ప్లస్ XYలో వై పోతే ఎక్స్ మిగులుతుంది. అంటే మనకి ఎక్స్ ప్లస్ వై బై XY వాల్యూ కావాలి. XY అని అంటే ప్రోడక్ట్, ఎక్స్ ప్లస్ వై అంటే టోటల్. ఇదిగో టోటల్ సమ్ ఇచ్చేసాడు 55, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 55 పెట్టేస్తావు బై ప్రోడక్ట్ ఇఫ్ దేర్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఈ రెండు మల్టిప్లై చేస్తే, ఆ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే వస్తుంది కదా. ఎక్కడి నుంచి సార్ వస్తుంది అని అంటే చెప్తూనే ఉన్నానబ్బా, XY రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వస్తుంది. సో ఆ రెండు నెంబర్లు మల్టిప్లై చేసేద్దాం, 5 × 120, 5 × 120. సో 5 టేబుల్ 55లో కొట్టేద్దాం, 11 టైమ్స్ 11 బై ఇంకా 12లో ఏం పోదు కాబట్టి 120. సో ఆన్సర్ 11/120 విచ్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందని ఆశిస్తూ క్వశ్చన్ నెంబర్ 100. ఓకే, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 54, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఆర్ 84 and 64. దెన్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్. సేమ్ వాళ్ళ క్వశ్చన్ అబ్బాయి, నెంబర్లు మారాయి అంతే. ట్రై చేయండి, హోంవర్క్ అన్నా చేయండి. నేను 100 క్వశ్చన్స్ చెప్పాను, 10 క్వశ్చన్స్ అన్న ప్రాక్టీస్ చేయబ్బా, నీకోసమేను. ఓకే సరే, అడిగేది ఏంటి, 1/x ప్లస్ 1/y రెండు నెంబర్ల యొక్క రెసిప్రోకల్స్కి టోటల్. దీన్ని ఎలా చేస్తావు నువ్వు, ఎక్స్ ప్లస్ వై బై XY/100, అదే ఎక్స్ ప్లస్ వై బై XY అని వేస్తావు. ఎక్స్ ప్లస్ వై లెక్కలో ఇచ్చేసాడు సమ్ 54 అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వేసేసుకో, 6 × 84. 6 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది. సో ఏం మిగులుతుంది ఇంకా మనకి, 9లోను 84లోను 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యిద్ది, 3 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 28 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ 3/28 అవుతుంది విచ్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్ నెంబర్ 101. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5:7, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 8, దెన్ దేర్ ఎల్సిఎం. సో స్టార్టింగ్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. రేషియోలో ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు నువ్వు, 5 × 7 ఒక్కసారి హెచ్సిఎఫ్ వేసుకో, హెచ్సిఎఫ్ ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం రైటా. సో 5 × 8 56, 56 × 756, 56ని 5తో మల్టిప్లై చేద్దాం, 56లో సగం 28, 280. సో ఎల్సిఎం వాల్యూ 280 అవుతుంది ఈ క్వశ్చన్లో. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్ 102. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 11:17, దేర్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 18, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. రెండు నెంబర్లు 11, 17లో ఉన్నాయంటండి. ఆ రెండు నెంబర్లకి డిఫరెన్స్ 18 అని ఇచ్చాడు. సో రెండు నెంబర్ల పార్ట్లు ఎన్ని పార్ట్లు డిఫరెన్స్ ఉంది, 11కి 17కి 6 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది రైటా. సో 6 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది అండ్ 6 పార్ట్స్ 18 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది, రేషియో ఉంది కాబట్టి పార్ట్స్ అనే పేరుతో పిలుస్తున్నా. 6 పార్ట్స్ 18 అయితే ఒక పార్ట్ ఎంత 3 అవుతుంది, ఒక పార్ట్ 3. ఓకే, అడుగుతుంది ఏంటి, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా, ఎక్స్ అనే ఫస్ట్ నెంబరు 3 × 11 పార్ట్స్ 33 అవుతుంది. రెండో నెంబర్ ఏమవుతుందమ్మా, వై అనే రెండో నెంబరు 3 × 7 17 కదా, 51 అవుతుంది. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్, రెండిట్లో కామన్గా పోయేది ఏంటిది, ఆ పార్ట్సే కదా, 3 అనే పార్ట్స్ కదా. సో 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. ఒకవేళ దీనికి నువ్వు హెచ్సిఎఫ్ అయితే 3 అనే విషయం తెలుస్తుంది, ఎల్సిఎం కావాలంటే క్యాలిక్యులేట్ చేయి, ఇక్కడ ఉన్న 561 వస్తుంది ఎల్సిఎం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 4:3 and the product of their LCM and HCF is 432. Then sum of the reciprocals of the LCM and HCF. ఇక్కడ చూడండి లెక్క ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు. మనకి ఇచ్చింది ఏంటి, ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్, రెండు నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ప్రోడక్ట్ ఇచ్చాడంటే ఇండైరెక్ట్గా రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ కూడా ఇచ్చినట్టే. మొదటి నెంబరు 4 × హెచ్సిఎఫ్ అనుకుందాం, రెండో నెంబరు 3 × హెచ్సిఎఫ్ అనుకుందాం. రెండు నెంబర్లు మల్టిప్లై చేసాం, మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో మనకి హెచ్సిఎఫ్ × ఎల్సిఎం వస్తుంది, అవునా కాదా రైట్. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ కొట్టేస్తా, 4 × 3 12. ఓకే, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అదే కదా వాడు అడిగింది. సో సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఇంకేమి ఇచ్చాడు మనకి, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇలా వేసుకోండి అబ్బా, అది ప్రోడక్ట్ ఇచ్చేసాడు కదా డైరెక్ట్గా. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ది 4 హెచ్సిఎఫ్ ఇంటూ రెండోది 3 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం × హెచ్సిఎఫ్ అంటే 432 అవుతుంది.
432 వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం కొట్టేయచ్చు చూద్దాం. 4 టేబుల్ ఇక్కడ ఒకసారి 3లో పోదు, 32లో 8 టైమ్స్. 3 టేబుల్ కొట్టేద్దాం. 3 టేబుల్ వచ్చేసరికి మనకి ఎన్నిసార్లు 36 టైమ్స్ పోతుంది. హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ 36 అంటే హెచ్ వాల్యూ ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే హెచ్సిఎఫ్ 6 వస్తుంది. హెచ్సిఎఫ్ 6 వస్తుంది. ఓకే, ఎల్సిఎం కావాలి. ఏం చేయాలి నేను? ఇదిగో ఇక్కడే ఉంది. హెచ్సిఎఫ్ 6 అని అంటే ఫస్ట్ నెంబరు 4 ఇంటూ 6 ఎందుకని 4 ఇంటూ హెచ్సిఎఫ్. సెకండ్ నెంబరు 3 ఇంటూ 6 ఎందుకని 3 ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 6. క్యాన్సిల్ చేద్దాం. 6 క్యాన్సిల్. తర్వాత ఇంకా హెచ్సిఎఫ్ ఏముందమ్మా 4 3 12 6 12 72 అంటే ఎల్సిఎం వచ్చేటప్పటికి 72 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం 72. హెచ్సిఎఫ్ తెలుసు, ఎల్సిఎం తెలుసు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రెసిప్రోకల్కి టోటల్ ఎంత అంటున్నాడు. 1/6 ప్లస్ 1/72. బాబు ఇది హెచ్సిఎఫ్ని రెసిప్రోకల్ చేసాం, ఎల్సిఎంని రెసిప్రోకల్ చేసాం. రెండిటికి 6కి 72కి ఎల్సిఎం 72నే. 72 6లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది 1 కలిపితే 13/72 క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. విచ్ ఈస్ ఆప్షన్ సారీ ఇది కాదు కదా 72 రావాలి. 27 కదా ఇక్కడ ఉంది 13/72. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్ మిత్రులారా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 104. 3 numbers are in the ratio 1:2:5. Their LCM is 1600. Find their HCF. చెప్పే కదా రేషియోలో నెంబర్లు ఉన్నప్పుడు 1:2:5 ఇంటూ ఒకసారి హెచ్సిఎఫ్ వేసేస్తే నీకు డైరెక్ట్గా ఎల్సిఎం 1600 వచ్చేస్తుంది. ఓకే, 5 2 10. 10కి 0 పోద్ది అంటే హెచ్సిఎఫ్ వాల్యూ 160 వస్తుంది. రైట్, ఈ క్వశ్చన్ కూడా అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండింగ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers బై డివిజన్ మెథడ్. ద కోఎఫిషియంట్స్ ఆర్ 1 5 2 respectively and last divisor is 15. Find the least common multiple LCM of those 2 numbers. నీ దగ్గర 2 నెంబర్లు ఉన్నాయంట. ఏదో మనకు తెలిసిన ఎక్స్ వై అనేటువంటి 2 నెంబర్లు తీసుకోమంటున్నాడు. ఈ 2 నెంబర్లు ఎలా చేస్తున్నాడంటే అటు 2 నెంబర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాడంటే నువ్వు హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, గసాబా క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే డివిజన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సార్ ఏంటి సార్ ఆ డివిజన్ మెథడ్ అని అంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 28 అలానే ఒక ఏదైనా తీసుకుందాం 36 ఈ 2 నెంబర్లకు నేను హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి డివిజన్ మెథడ్లో ఎలా చేస్తానంటే ఫస్ట్ పెద్ద నెంబర్ 36 తీసుకొని దాని తర్వాత నెంబర్ 28తో డివిజన్ చేస్తా. ఒకసారి ఇది డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ చేసే విధానం. ఒకసారి 28 అంతేనా. పోతే ఇంకా డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 6 + 2 8 డిఫరెన్స్ వస్తుంది. మనకి శేషం రిమైండర్ ఏమీ రాకుండా 0 వచ్చేదా చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు 8 తోటి ఈ 28ని డివిజన్ చేయాలి. 8 తోటి 28ని ఇక్కడ చెవిలో ఉన్న 28ని డివిజన్ చేయాలి. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది 24 అంతేనా. ఇప్పుడు 24 8లోంచి 24 తీసే 4 వస్తుంది. ఇప్పుడు 4 చెవిలో పెడతాం. పెట్టి ఇప్పుడు 8 తోటి 8ని డివిజన్ చేస్తాం. 8ని డివిజన్ చేస్తే 2 టైమ్స్ 8 శేషం 0 వచ్చింది కదా. ఇలా 0 వచ్చేదాకా చేయాలి. చివరిలో ఏదైతే ఉంటుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. చివరిలో నువ్వు దేంతో డివిజన్ చేసావో అదే నీ హెచ్సిఎఫ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ని చేసేటువంటి విధానం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చదువుతారా చూడండి. ఏమన్నాడు? ఫైండ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 numbers బై డివిజన్ మెథడ్. ద కోఎఫిషియంట్స్ ఆర్ 1 5 2 రెస్పెక్టివ్లీ అండ్ ద లాస్ట్ డివైజర్ ఈజ్. లాస్ట్లో దేంతో డివిజన్ చేశాడంట 15 తోటి. ఇండైరెక్ట్గా ఈ 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ 15 అని చెప్పేస్తున్నాడు. హెచ్సిఎఫ్ 15 అని చెప్తున్నాడు. ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ 2 numbers. ఎల్సిఎం ఎంత అంటున్నాడు. ఇక్కడ మీకు 15 హెచ్సిఎఫ్ అనే విషయం అర్థమైపోయింది. ఎక్కడ సార్ ఎలా అర్థమైందంటే ఇక్కడ చూడు, నువ్వు లాస్ట్లో దేంతో డివిజన్ చేసావు అబ్బా 4, దాన్నే కదా హెచ్సిఎఫ్ అనమంటున్నాను. మరి ఇక్కడ కూడా లాస్ట్లో వాడు 15తో డివిజన్ చేస్తాడని చెప్తే నీకు ఇండైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 15 ఒకే ఒక్క నెంబర్లో పోయిందనుకోండి నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ వేయొచ్చు. ఫస్ట్ చూద్దాం. 21లో 15 పోతుందా? 5 పోవాలి, 3 పోవాలి. 15 అంటే అంతే కదా. సో 3 పోతుంది, 5 పోతుంది, దీనిలోనూ పోయిద్ది. ఇక్కడ 3 5 దీనిలోనూ పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 + 2 9 దీనిలోనూ పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు 9 + 3 అన్నిట్లోనూ 15 క్యాన్సిల్ అవుతుంది. సో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిందే. క్యాలిక్యులేట్ చేయకపోతే చక్కగా ఆన్సర్ వచ్చేసేది. బాబు క్వశ్చన్ని గుర్తుపెట్టుకుందాం.
క్వశ్చన్ని గుర్తుపెట్టుకుందాం, లేదు అని అంటే వస్తుందేమో చూద్దాం ఒకసారి. పార్ట్ రావడం లేదు, ముఖ్యాన్ని వస్తుందేమో విడిగాని చూసా, రావడం లేదు. ఎనీవే ఒకసారి నెంబర్లు వరుసగా వేద్దాం. అడిచిన క్వశ్చన్ కంటెంట్ ఏంటి, క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? క్వశ్చన్లో ఫస్ట్ ఫైండ్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ద నెంబర్స్ ఆర్ డివైజింగ్ మెథడ్, కోఎఫిషియంట్స్ ఆర్ 152, కోఎఫిషియంట్స్ 152, లాస్ట్ డివైజర్ 15. ఈ 152 గుర్తుపెట్టుకున్నాయా? నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తున్నాను. 152 రైట్. సో ఫస్ట్ ఇది మారిపోయింది. ఫస్ట్ దేంతో డివిజన్ చేసామనంటే మనం ఎక్స్క్యూజ్ మీ రైట్ 1తో డివిజన్ చేసామంట, అంతేనా? డివైజర్స్ కోఎఫిషియంట్స్ 1 వచ్చింది ఇలా ఫస్ట్ చేసినప్పుడు. రెండోసారి చేసినప్పుడు ఏమొస్తుందంట? 1 వచ్చి రెండోసారి దేంతో డివిజన్ చేసాము మనం? కోఎఫిషియంట్ 5 వచ్చిందంట. మూడోసారి డివిజన్ చేసినప్పుడు కోఎఫిషియంట్ 152 అన్నాడు 2తో. లాస్ట్లో మనం ఏ నెంబరు అంటే లాస్ట్లో డివైజర్ దేంతో డివిజన్ చేసామంటే 15 అని లెక్కలో ఇచ్చాడు. ఇప్పుడు చూడు, శేషం 0 వచ్చింది, ఎందుకంటే లెక్క ఎక్కడితో ఆగిపోయింది. ముందు క్వశ్చన్ గమనించు, ఇక్కడ శేషం 0 వచ్చేదాకా చేసాం కదా. ఈ ప్లేస్లో 15 ఉంటుంది అన్నాడు, ఈ ప్లేస్లో 2 ఉంటుంది అన్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ ఆర్డర్లో వెళ్తారా. ఇక్కడ నాకు 8 ఎలా వచ్చింది? 4 × 2 8, అవునా? ఒకవేళ శేషం ఉంటే ఆ శేషాన్ని కలిపితే ఈ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను రివర్స్ ఆర్డర్లో వెళ్తాను. 2 15s 30, రిమైండర్ 0 కాబట్టి ఇక్కడ కూడా 30నే వస్తుంది. అంటే ఇక్కడ 30 వచ్చిందంటే దాని అర్థం ఇక్కడ చెవిలో 30 ఉందని అర్థం. కావాలంటే చూడండి, ఇక్కడ 8 ఉందని అంటే ఇక్కడ చెవిలో 8 ఉంది అని అర్థం. రైట్, ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఈ సెకండ్ స్టెప్లో ఇదే కదా 30నే వచ్చింది కదా మనకి. ఇప్పుడు 30ని 5తో మల్టిప్లై చేసామనుకోండి, 150 టైమ్స్ పోయింది. మరి రిమైండర్ ఏమైంది? ఇదిగో ఇదే రిమైండర్, అక్కడ చెవిలోదే కదా రిమైండర్. సో 150కి 15 కలిపితే 165 ఇక్కడ నెంబర్ అని అర్థం. థర్డ్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ 165 ఉందంటే ఇక్కడ చెవిలో కూడా 165 ఉందని అర్థం. 1 × 165 165 వస్తుంది. మరి దీనికి రిమైండర్ ఏంటి? ఇదిగో ఇక్కడ ఉన్న 30నే రిమైండర్. ఆ 30 కలుపుకో, అప్పుడు అది 195 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబరు పెద్ద నెంబరు ఎక్స్ 195 అయితే చిన్న నెంబర్ వై వచ్చేసి 165. అలా ఎలా చేశారు సార్ అని అంటే, ఇదిగో ముందు క్వశ్చన్లో చేశాను చూడండి, అలానేనా చేశాను. 2 నెంబర్లు ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ లోపలికి తీసుకొని చిన్న నెంబర్ చెవిలో. రైట్. సో ఇప్పుడు నాకు 2 నెంబర్లు తెలిసిపోయినాయిగా. ఎక్స్ అని అంటేనేమో 195, వై అంటేనేమో 165. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తా. 195 165 195 అండ్ 165. ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ రాస్తానప్పా, అక్కడ ప్లేస్ లేదు. 195 165. ఇప్పుడు ఈ రెండింటికి నేను ఏం చేయాలి? ఆడు క్వశ్చన్లో అడిగింది ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేద్దాం. చూడండి, 195లో మనకి 5 పోతుంది. ఎన్నిసార్లు పోద్ది? 5. 5ను 3 కూడా పోతుందిగా, అంటే 15 పోతుంది డైరెక్ట్గా. పెద్ద నెంబర్ 15ఏ పోతుంది. 15 దీంట్లో వచ్చేటప్పుడు 1 టైము అండ్ 45 వస్తుంది 3 టైమ్స్, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 165లో 15 వచ్చేసి 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నువ్వు ఎల్సిఎం వేసేటప్పుడు 15 కామన్గా తీసుకో, రెండిట్లో ఉంది కాబట్టి ఒకసారి తీసుకో చాలు. ఇక 13 ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి, 11 ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి. 5 × 3 15, 15 × 1 చివరిలో 5 వస్తుంది. సో చివరిలో 5 వచ్చేది నా ఆన్సర్ అవుతుంది. లేదు అని అంటే 11 15 చేద్దాం. చివరిలో 5 రెండిట్లో మూడిట్లో ఉంది, అందుకని 11 15 చేద్దాం. అబ్బా 11 15 చేస్తే ఏమొస్తుంది? 11 15 చేస్తే 165 × 13 కదా మిగిలింది. రైట్, ఒకసారి 13 తోటి 165 వేసామనుకోండి, 10 సార్లు నువ్వు 160 అండ్ తర్వాత వచ్చేటప్పటికి 3 15 48. ఓకే, 160 + 48 అంటే 20 చిల్లర్లో వస్తుంది మనకి. 20 చిల్లర్లో వస్తుంది. ఏదైనా మొత్తం మల్టిప్లై అయితే చేసి తీరాల్సిందే. ఓకే, 10 సార్లు 1650, 3 సార్లు వేద్దాం. 3 5 15, తర్వాత 3 6 18, 1 19, తర్వాత 3 1 3 1 4. అంటే కలిపితే ఏమొస్తుంది? 0, ఇక్కడ 4 అంటే 45 రావాలబ్బా చివరిలో. మళ్ళీ అది కూడా 2 ఆప్షన్స్లో ఉంది. రైట్, ఎనీవే ఇక్కడ 10 1 11 అండ్ 2 2145 అబ్బా 2145 చివరిలో 5 ఉంది కదా, 2145. 2 మల్టిప్లై చేస్తే నాకు 2145 వస్తుంది. 2145 విచ్ ఈజ్ ఆప్షన్ డి. సో ఇదండి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇచ్చిన ఆల్ క్వశ్చన్స్. అంటే మనకు ప్రీవియస్గా ఆర్ఆర్బి,
గ్రూప్ డీలో ఇచ్చిన ఆల్ క్వశ్చన్స్. గ్రూప్ డి క్వశ్చన్సే ఈజీగా ఉంటాయి, చేయగలము అని పొద్దున కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసి అడుగుతున్నాడు. అలా అలా ఉండవు నాన్న. సీజీఎల్ లెవెల్లో సీజీఎల్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. సీజీఎల్లో కూడా ఇచ్చాడు ఆ క్వశ్చన్స్ ఇంతకుముందు. కాబట్టి నువ్వు స్టాండర్డ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా స్టాండర్డ్ నేర్చుకో. ఎందుకనంటే మనకు నార్త్ వాళ్ళు మంచి రేస్లో ఉంటారు, వాళ్ళు పరుగులు పెడతా ఉంటారు. మనం ఎంతసేపటికి ఏదో చిన్న చిన్న రెండు ఏదో ఒక లైన్ క్వశ్చన్స్ లైన్ క్వశ్చన్స్ నేర్చుకొని వచ్చేసిందని సంబరపడితే ఉద్యోగాలు రావు. గుర్తుపెట్టుకో, ప్రిపరేషన్ చేస్తే ఫుల్ ఫెడ్జ్డ్గా చెయ్యి, లేదా దాని జోలికి పోబాకు. ఎనీవే, మీకు ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ నేను నెక్స్ట్ చాప్టర్తో మిమ్మల్ని కలుస్తాను. వీడియోని అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడే వీడియో. నేను చాలా టైం స్పెండ్ చేసి నేను మీకు ఇవన్నీ తయారు చేసి ఇస్తూ ఉన్నాను. సో షేర్ చేయండి, దీన్ని సక్సెస్ చేయండి. మనం గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగేదాకా ఇలా కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.